హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే అనకాపల్లి సమ్మర్ హాలిడేస్‌కి వెళ్ళిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటికి. మేము వెళ్ళాక మరి పిల్లలు మాటిమాటికి స్నాక్స్ అంటున్నారని మా అమ్మగారు ఏం చేశారంటే జంతికలు ప్రిపేర్ చేశారండి. అయితే జంతికలకి అంటే బియ్యాన్ని నీట్‌గా కడిగేసి ఎండలో ఆరబెట్టి, ఆరిన బియ్యంలో మినపప్పు, సగ్గుబియ్యం వేసి మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించి తెచ్చేసారండి. ఈ పిండిలో కారం, వాము, సాల్టు ఇవన్నీ వేసి పిండిని బాగా చేతితో కలిపిన తర్వాత అందులో కాస్త వాటర్ పోసి పిండిని గోధుమకి అంటే మనం చపాతీని ఏ విధంగా అయితే ముద్దగా చేసి కలుపుతారో ఆ విధంగా కలిపారండి. కాకపోతే చపాతీకి అయితే టైట్‌గా కొంచెం కలుపుతారు. ఇదైతే కొంచెం లూజ్‌గా కలిపారండి. సో, ఈ విధంగా చపాతీ పిండి లాగానే జంతికల పిండిని కూడా రెడీ చేసేసారండి. మేమైతే అనకాపల్లి వచ్చిన తర్వాత అమ్మ మాకెప్పుడు ఏదో ఒకటైతే వండి పెట్టేస్తుంటారండి ఎప్పుడు కూడా. సో, ఈ విధంగా జంతికలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నారండి. అమ్మ అయితే వండడానికి అమ్మకి హెల్త్ బాగలేదు. కన్నుకి ఆపరేషన్ అయితే చేయించారు. సో, నేను మా అక్క అయితే ఇవి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము. అక్కకైతే అసలు అలాంటివి చేయడంలో విసుగు పుట్టదు కానీ నాకైతే చాలా చిరాకు. కానీ ట్రై చేద్దామని అనుకున్నానండి. మాకైతే ఎప్పుడు మా అత్తయ్య గారు, మా ఆడపడుచు వాళ్ళే వండేస్తారండి. పిల్లల కోసం స్నాక్స్ వాళ్ళు రెడీ చేసి పంపించేస్తారు. మా అత్తయ్య గారు చేతి ఇంట్లో చేస్తుంటారు. నేనైతే జంతికలు ఎప్పుడు ట్రై చేయలేదు. పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే నాకు అలా జంతికలు గొట్టంలో పెట్టి తిప్పడం అయితే నాకు రాదండి. సో, ఇప్పుడైతే నేను ఎలాగైనా ఖచ్చితంగా నేర్చుకుంటాను. పిండైతే రెడీ చేసి పెట్టేసాం కదండీ! ఇకపై ఇప్పుడు జంతికలు వేసేద్దామండి. సో, ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసామండి. కలిపేసిన తర్వాత ఇప్పుడేమొచ్చి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి స్టవ్ పై ఉంచి కళాయిలో ఆయిల్ అయితే వేసామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు మా అక్క ఏం చెప్పిందంటే ఈ ఉండని యాజ్ టీజ్‌గా అలా పట్టుకుంటే చేతికి అంటుతుంది కాబట్టి పక్కన ఒక గిన్నెలో అయితే వాటర్ పోసి పెట్టిందండి. ఆ వాటర్‌ని తడి చేస్తూ ఇలా ఉండగా తీసి చక్కగా ఆ గొట్టంలో పెడుతున్నారు. పెట్టిన తర్వాత పక్కన ఒక ప్లేట్ పెట్టారు చూసారా? ఆ ప్లేట్‌కి ఆల్రెడీ ముందుగా ఆయిల్ అయితే పూసించారు. ఈ ఆయిల్ పూసిన ప్లేట్ మీద వేస్తే వెంటనే అది ఆయిల్‌లో జారుగా నీట్‌గా పడుతుంది అని చెప్పన్నారు. చూడండి మా అక్క అయితే ఎంత బాగా వేస్తుందో. నెక్స్ట్ నేనే ఏస్తున్నానండి. ఎందుకంటే నాకు సరిగ్గా రాలేదు. ఫస్ట్ అయితే ఏద్దామని ట్రై చేశాను. ఫస్ట్ నేను ఏస్తాను నువ్వు ఎద్దురు తర్వాత అని చెప్పన్నారు. సో, ఇప్పుడు మా అక్క అయితే ఒకటైతే వేసింది. అది ఆయిల్‌లో బాగా హీట్ ఎక్కుతుంది చూద్దామండి. ఒకసారి నేను కూడా ఎలా ఏస్తానో చూడండి. వీడియోనైతే స్కిప్ చేయకండి. నేను ఎంత అందంగా వేసానో మీకు చూపిస్తాను. ఆయిల్‌లో ఉన్న జంతిక అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు అక్క దాన్ని బయట తీస్తుంది. ఈలోపు నేను ఇంకోటి వేద్దామని ట్రై చేశాను. కానీ అది ఎంత అందంగా వచ్చిందంటే మీరు ఇప్పుడు ఈ ప్లేట్‌లో చూడండి. పిండి కలిపిన ప్లేట్‌లో సైడ్‌ని చూసారా? సైడ్‌ని వేస్ట్‌గా ఉంది చూసారా? అది నేనే వేసానండి. సరిగ్గా రాలేదు. కానీ నెక్స్ట్ మాత్రం బాగానే వేసానండి. చూడండి. అదైతే ఇప్పుడు అక్కేసింది. నెక్స్ట్‌దైతే నేనే వేసాను. ఓకే అండి. మా జంతికల ప్రయాణం ఈ విధంగా సాగింది. ఇది మాత్రం నేనే వేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. కానీ అంత రాలేదు. కొంచెం పర్లేదు కదా! సో, ఈ విధంగా చేసామండి. కరకరలాడే జంతికలైతే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.